ఒకనాటి సామంతరాజులు, ఊళ్లకు ఊళ్ళు కాపుగాసిన మునగాళ్ళు, మోతుబరి రైతులు, ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ల గురించి వివరించేందుకు మాటలు చావవు, ఉపమానాలు సరిపోవు. అంత గొప్ప చరిత్ర ఉన్న మున్నూరు కాపులు తరువాత కాలంలో ఎందుకు అన్నింటా వెనుకబడిపోయారు? అణగారిన వర్గాలుగా ఎందుకు ముద్రపడిపోయారు? ప్రస్తుతం ఆ సామాజిక వర్గంలో వచ్చిన రాజకీయ చైతన్యం ఇదే అడుగుతోంది, ఇదే ప్రశ్నిస్తోంది. భారీగా మున్నూరు కాపుల బలం బలగం, అవకాశాలు చూస్తే అంతంత మాత్రం. అనుకున్న స్థాయిలో గుర్తింపు దక్కడం లేదా? తెలంగాణలో మున్నూరు కాపులంటే బలం బలగం మెండుగా ఉన్న సామాజిక వర్గం. 33 జిల్లాల్లో 119 నియోజకవర్గాల్లో వారి సంఖ్య గణనీయంగానే ఉంటుంది. ఎన్నికల్లో గెలుపోటముల్ని నిర్దేశించే స్థాయిలోనే మున్నూరు కాపులున్నారు. మొత్తం రాష్ట్రంలో అధిక శాతంగా ఉన్న మున్నూరు కాపులకు ఆ స్థాయి రాజకీయ అవకాశాలు దక్కలేదన్నది మాత్రం వాస్తవమనే చెప్పాలి. ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో అడుగడుగునా కనిపించే మున్నూరు కాపులు ఆ స్థాయిలో రాజ్యాధికారానికి మాత్రం దగ్గర కాలేకపోయారనే అభిప్రాయం అయితే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ విస్తీర్ణం, ఆ జనాభాను బట్టి ఓవరాల్ గా మున్నూరు కాపుల రేషియో సహజంగానే తక్కువగా కనిపించేది. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మున్నూరు కాపులు జనాభా ప్రాతిపదికన ముందు వరుసలో ఉన్నారు. కానీ ఆ స్థాయి గుర్తింపు మాత్రం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా దక్కలేదన్నది ఆ వర్గం చేస్తున్న వాదన. ఏపీలోనూ కాపులున్నారు, కానీ అక్కడి కాపులకు ఇక్కడి మున్నూరు కాపులకు పిలుపులో సారూప్యత ఉన్నప్పటికీ సామాజికంగా చాలా వ్యత్యాసం ఉంది. ఏపీలో కాపులు అగ్రవర్ణాల్లో ఉంటే ఇక్కడి మున్నూరు కాపులు వెనుకబడ్డ వర్గాలుగా ఉన్నారు. బీసీ కులాల జాబితాల్లో గ్రూప్ డిగా కొనసాగుతున్నారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది అనాదిగా మున్నూరు కాపుల పరిస్థితి. పేరుకే పెద్ద బలగం, కానీ ఆ బలంతో కలిగిన ప్రయోజనం శూన్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటిదాకా కమ్మ, రెడ్డి, వెలమలే అధికార పీఠంపై కూర్చున్నారు తప్ప బీసీల్లో కీలక వర్గంగా ఉన్న మున్నూరు కాపులకు మాత్రం అవకాశం దక్కలేదు. అతి తక్కువ సంఖ్యాబలమున్న రెడ్లు రాజ్యమేలినప్పుడు, అసలు ఏమాత్రం బలగం లేని వెలమలు అధికారాన్ని చేపట్టినప్పుడు చెరువులో నీళ్ల మాదిరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తామెందుకు అధికార పీఠంపై కూర్చోవద్దన్నది ప్రస్తుతం మున్నూరు కాపు వర్గం తనకు తాను వేసుకుంటున్న ప్రశ్న. మాకు న్యాయంగా, ధర్మంగా, లీగల్గా, రాజ్యాంగపరంగా, హక్కుపరంగా మాకిచ్చే హక్కు మాకు ఇవ్వాలా, మాకిచ్చే అధికారం మాకు ఇవ్వాలా, మాకిచ్చే అధికార పదవులు మాకు ఇవ్వాలనేది డిమాండ్. కాబట్టి తప్పకుండా ఈ డిమాండ్ను నిజంగా, ఈ డిమాండ్లు ఏవైతే మేము పెట్టినాం సరిగ్గా వాటిని పాటించి ఒక నిర్ణయం తీసుకొని సాల్వ్ చేస్తేనే బాగుంటుంది. లేకపోతే టోటల్ పాపులేషన్ ఎంతైతే ఉందో ప్రతి ఇంటికి ఒక్కరన్నా కనీసం హైదరాబాద్ లెవెల్లో ఒక 15-16 lakhs మహా జనసభ పెట్టాలనుకుంటున్నాం మేము మునకాపులది. వాళ్ళ డిమాండ్ వాళ్ళు సాల్వ్ చేయకపోతే సెకండ్ ఆప్షన్ అదే ఉంటుంది. కాబట్టి తప్పకుండా చేసి తీరుతాం మేము. ఇటీవల తెలంగాణ సర్కార్ కులగణన చేపట్టడంతో మున్నూరు కాపులు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ప్రధానంగా ఈ సర్వేలో మున్నూరు కాపుల సంఖ్యను తగ్గించి చూపించారన్న ప్రచారంతో ఆ వర్గం ఒక్కసారిగా భగ్గుమంది. రాజకీయాలకు అతీతంగా ఒక్కటైన నాయకులు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు. ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల్లో మున్నూరు కాపు నేతలకు ప్రాధాన్యత దక్కడం లేదని ఆ వర్గం నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు నివాసంలో ఇటీవల జరిగిన సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లకు చెందిన నేతలంతా హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో రాజ్యాధికారం దిశగా మున్నూరు కాపులు పావుల్ని గదుపుతున్నారనే ముచ్చట తెర మీదకొచ్చింది. అధికారం అందుకోవడమే లక్ష్యంగా మున్నూరు కాపులంతా ఒక్కటవుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. కులగణన మీద మాకు అనుమానాలున్నాయి. 56% ఉన్నటువంటి బీసీ జనాభాను 52% తగ్గించి మరి ఒక సామాజిక వర్గాన్ని మరి ఎక్కువగా చూపించడాన్ని మేము ఎట్టి పరిస్థితులలో కూడా అంగీకరిస్తలేము. మా వరుస సమావేశాలన్నీ కూడా రాజ్యాధికారం దిశగానే. ఈరోజు జెండాలు, ఎజెండాలన్నీ పక్కన పెట్టి, పార్టీ జెండాలన్నీ పక్కన పెట్టి మరి గ్రీన్ కండువ, మరి మా రైతు కండువ అయినటువంటి మున్నూరు కాపు కండువ మీదనే ఒకే జెండా కింద మా మున్నూరు కాపు సోదరులందరూ కూడా కులాలకు అతీతంగా, మరి పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మున్నూరు కాపులందరూ కూడా ఒకే వేదిక మీదికి, ఒకే గొడుగు కిందకి రాబోతా ఉన్నారు. మున్నూరు కాపుల ముందడుగుతో తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయని చెప్పాలి. కులగణన తర్వాత తెలంగాణలోనూ క్యాస్ట్ పాలిటిక్స్ జోరందుకోగా మున్నూరుల హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. ప్రభుత్వంలో ఉన్నవారు, ప్రతిపక్షంలో ఉన్నవారు ఇలా పార్టీలతో సంబంధం లేకుండా మున్నూరు కాపు నేతలు ఒక్కడవడం సరికొత్త రాజకీయాలకు తెరలేపింది. ప్రభుత్వంలో మున్నూరు కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలని, మరిన్ని నామినేటెడ్ పోస్టులు తమ వర్గానికి కేటాయించాలని తీర్మానించారు.
మున్నూరు కాపుల జనాభాను ప్రభుత్వం తక్కువ చేసి చూపెట్టిందని అభిప్రాయపడ్డ అఖిలపక్షం నేతలు తమ కులం తరపున ప్రత్యేక సర్వే కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. కోఆపరేటివ్ సొసైటీ మాదిరి తూతూ మంత్రంగా కాకుండా పూర్తి స్థాయిలో మున్నూరు కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ ను నియమించాలని నిర్ణయించారు. మాకు న్యాయం జరపాలనే ఉద్దేశంతో ఇవాళ సమాజంలో మేము కూడా పరిపాలించే వ్యక్తులు మేము కూడా ఉండాలా అనే ఒక నినాదం బయటకు వస్తూ ఉంది. మొన్న జరిగింది మా మునుకాపు మహాసభ దశ దిశ అనే కార్యక్రమం. మేము డిమాండ్ కూడా పెట్టినాము, 7 డిమాండ్స్ పెట్టినాం. మేము మరోసారి జనాభా లెక్కలు చేయాలి కుల ప్రాతిపదికన. అదేవిధంగా మునుగా కార్పొరేషన్ పెట్టాలా, దానికి 1000 కోట్లు కేటాయించాలని, ఇంకో 5 డిమాండ్లు వేరే ఉన్నాయి. ఇవన్నీ చేయాలని రోజు రోజుకి ఏమవుతుందంటే మాలో మేము విడిపోయి పార్టీల పరంగా వర్గాల పరంగా సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి వర్గాలు అవుతున్నాయి. సంఖ్య తక్కువ ఉంటే ఐకమత్యం ఉంటున్నాం. మేము ఈ వర్గాన్ని చెందిన వాళ్ళం, మేము మునుగా మాకు అని ఓట్లు అడుగుతారు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఇష్యూ వచ్చిందనుకో, సమస్య వచ్చిందనుకో, సమస్యలు తప్పించుకుంటున్న వాళ్ళు అట్లా ఉండద్దు. మనం కూడా ఐక్యం కావాలి. మనం కూడా మనకు తప్పకుండా ఈ పరిపాలన భాగస్వామ్యం కావాలి. మనకు మున్నూరు కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కనీసం 20,000 మందికి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రత్యేక సమావేశంలో తీర్మానించారు నేతలు. గత ప్రభుత్వం కోకాపేటలో కేటాయించిన 5 ఎకరాల భూమిలో భారీ స్థాయిలో మున్నూరు కాపు భవన నిర్మాణం చేపట్టాలని కూడా నేతలు నిర్ణయించారు. అంతేకాదు త్వరలోనే మున్నూరు కాపుల భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు. తద్వారా అన్ని రాజకీయ పార్టీలకు తమ ప్రాధాన్యతను, తమ బలాన్ని తెలియజెప్పాలని మున్నూరు కాపు నాయకులు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. గతానికంటే మున్నూరు కాపుల సంఖ్య పెరిగింది, రాజకీయ చైతన్యము పెరిగింది. అందుకే బలగం దృష్ట్యా తమకు రాజ్యాధికారం కావాలంటున్న మున్నూరులు ఆ దిశగానే ఆ వర్గం నేతలు పావుల్ని గదుపుతున్నట్టు తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పోస్టులు ఎన్నాళ్ళు ఇంకా ఈ పదవుల పందేరం, ఎన్నాళ్ళు ఇలా పదవుల కోసం దేహి అనడం, తాము కూడా పదవులు ఇచ్చే స్థాయికి వెళ్లాలని ఆ వర్గం లక్ష్యంగా కనిపిస్తోంది. ఆ దిశగా బలంగానే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయంగా మున్నూర్లు ముందడుగు వేస్తున్నారు. ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. సరే, అనుకోవడానికి బాగానే ఉంది. పార్టీలకు అతీతంగా బలగం దండిగా ఉన్న మున్నూరు కాపు దండు రాజకీయంగా ఇదివరకు సాధించిందేంటి? పొలిటికల్ గా ఉద్దండులను అందించిన ఆ వర్గం ఇప్పుడెందుకు డైలమాలో పడింది? ఆ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కబోతోంది? అప్పట్లో శివశంకర్, పివి రంగయ్య నాయుడు, ఆ తర్వాత డిఎస్, విహెచ్, కేకే. రాజకీయంగా ఘనంగా గత చరిత్ర. ఇప్పుడు రాజ్యాధికారమే లక్ష్యంగా అడుగులు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈనాటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వరకు రాజకీయంగా మున్నూరు కాపులది ఘనమైన చరిత్రేనని చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచి నేటి ప్రత్యేక తెలంగాణ వరకు మున్నూరు కాపు నేతలు పొలిటికల్ గా పవర్ చూపించిన వారే. ఆ కాలంలో పి శివశంకర్, పివి రంగయ్య నాయుడు కేంద్ర స్థాయిలో చక్రం తిప్పారు. ఇందిరాగాంధీ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన శివశంకర్ సిక్కిం, కేరళ రాష్ట్రాలకు గవర్నర్ గాను వ్యవహరించారు. ఇక పివి రంగయ్య నాయుడుగా ఫేమస్ అయిన పాలచోళ్ల వెంకట రంగయ్య నాయుడు మున్నూరు కాపుల తరపున రాజకీయాల్లో కీలక పాత్రే పోషించారు. గతంలో డీజీపీగా పనిచేసిన రంగయ్య ఖమ్మం లోక్సభ స్థానం నుంచి గెలిచి పివి నరసింహారావు ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత చాలా మంది మున్నూరు కాపు నాయకులు పొలిటికల్ గా తెరపై వెలిగారు. ఇప్పటికీ వెలుగుతూనే ఉన్నారు. ఏ పార్టీలో చూసినా భారీ సంఖ్యలో మున్నూరు కాపులు దర్శనమిస్తారు. భారీ సంఖ్యలో జనాభానే కాదు, అదే స్థాయిలో నాయకులను కలిగి ఉంది మున్నూరు కాపు సామాజిక వర్గం. పాతకాలపు కాపు నేతల శకం ముగిశాక తెర మీదకొచ్చారు ధర్మపురి శ్రీనివాస్. కాంగ్రెస్ లో యువ నాయకుడిగా మొదలై దశాబ్దాల పాటు బీసీల తరపున బలమైన నాయకుడిగా మున్నూరు కాపులకు పెద్ద దిక్కుగా నిలుస్తూ వచ్చారు ఈ దివంగత నాయకుడు. పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన డిఎస్, ఎంపీగా ఢిల్లీ స్థాయి రాజకీయాలు చేశారు. బీసీల తరపున వాయిస్ వినిపించే మరో మున్నూరు కాపు కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు అలియాస్ విహెచ్. సందు దొరికితే చాలు బీసీల గురించి గళమెత్తే విహెచ్ గతంలో పీసీసీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ వాదిగా ఉంటూనే తన వర్గం గొంతు నొక్కొద్దంటూ గళం వినిపిస్తున్నారు. సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ కె కేశవరావు సైతం మున్నూరు వర్గపు అగ్రనాయకుల జాబితాలో ఉన్నారు.
అయితే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఇప్పటి వరకు మున్నూరు కాపులకు ప్రాతినిధ్యం దక్కని మంత్రివర్గం లేదు. ఉమ్మడి ఏపీ నుంచి నేటి తెలంగాణ వరకు ప్రతి కేబినెట్ లోనూ ఆ వర్గం నేతలకు అవకాశం దక్కేది. కానీ తెలంగాణలో తొలిసారి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ తన కేబినెట్ లో మున్నూరు కాపులకు అవకాశం ఇవ్వకపోవడం ఆ వర్గాన్ని కాస్త అసంతృప్తికి గురి చేసిందనే చెప్పాలి. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మాత్రం ప్రభుత్వ వైపుగా అవకాశం కల్పించింది. కొండ మురళి, దానం నాగేందర్, తీన్మార్ మల్లన్న, ధర్మపురి సంజయ్, నేతి విద్యాసాగర్, దండే విఠల్ వంటి కీలక నేతలంతా ఇప్పుడు అధికార పక్షంలో భాగంగానే ఉన్నారు. ఏ పార్టీలో చూసినా మున్నూరు కాపుల సంఖ్య కోకొల్లాలుగా కనిపిస్తుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ లోనూ ఆ వర్గం నాయకుల సంఖ్య గణనీయంగానే ఉంది. కరీంనగర్ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న గంగుల కమలాకర్ ఆ వర్గంలో బలమైన నాయకుడిగా ఎదిగారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగాను పనిచేశారు. కరీంనగర్ ని కంచుకోటగా మార్చుకోవడంలో గంగులకు సొంత సామాజిక వర్గమే కీలకమనే అభిప్రాయం కూడా ఉంది. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, రాజ్యసభ ఎంపీ బద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జోగు రామన్న, దాస్యం వినయ్ భాస్కర్, సెంబీపూర్ రాజు, కోరుగంటి చందర్, పుట్టా మధు, జాజుల సురేందర్, నన్నుపునేని నరేందర్, వనమా వెంకటేశ్వరరావు, పొన్నాల లక్ష్మయ్య ఇలా గులాబీ సేనలోనూ మున్నూరు కాపు నేతల లిస్టు చాతడంత ఉంది. ఇక భారతీయ జనతా పార్టీలో సైతం మున్నూరు కాపుల బలగం తక్కువేమీ లేదు. అదే వర్గానికి చెందిన బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఎదిగారు. రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు డాక్టర్ లక్ష్మణ్. దివంగత నేత డిఎస్ వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ధర్మపురి అరవింద్ నిజామాబాద్ బీజేపీ ఎంపీగా వరుసగా 2 సార్లు విజయం సాధించారు. ఇటీవల పార్టీ తరపున విజయం సాధించిన ఎమ్మెల్సీ కొమరయ్య సైతం మున్నూరు కాపు వర్గానికి చెందిన వారే కావడం విశేషం. మరి అంత ప్రభావితం చేసే జనాభా ఉన్నప్పటికీ ఏదో ఒక పార్టీని క్యాప్చర్ చేసే పరిస్థితి మాత్రం లేదు. అంటే ఉన్నట్టుండి ఏదైనా అనుకోని పరిస్థితులలో ఇవాళ బీజేపీ పార్టీ కనుక అధికారంకి వస్తే మున్నూరు కాపుకు అవకాశం ఇస్తే ఇవ్వచ్చు. అంత మాత్రాన మొత్తమే రాజ్యాధికారము ఆ కులం చేతులకు పోతుందనేది నేనైతే భావించడం లేదు. ఏదేమైనా రాబోయే కాలంలో ఈ ఉన్న మున్నూరు కాపు నాయకులు అయినా ఈ ఎవరైతే ప్రథమ స్థానాల్లో ఉన్నటువంటి నాయకులు ఇతర బీసీ కులాలను కనుక కలుపుకొని ముందుకు పోయినట్లయితే వాళ్ళకు మంచి అవకాశం ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఏ పార్టీ చూసినా నాయకుల పతారా పెద్దగానే ఉంది. కానీ ఆ స్థాయిలో రాజ్యాధికారం అందుకోవడంలో మాత్రం మున్నూరు కాపులు ఇంకా వెనుకంజలోనే ఉన్నారన్న అభిప్రాయం ఉంది. మరి అదెప్పుడు సాకారం అవుతుందన్న దానికి కాలమే సమాధానం చెప్పాలి. తెలంగాణ రాజకీయాల్లో మున్నూరు కాపుల ముచ్చట బాగా హల్చల్ చేస్తోంది. రాజ్యాధికారం దిశగా అడుగులు పడుతున్నాయి అనే ప్రచారం విస్తృత స్థాయిలో జరుగుతుంది. అది సరే, ఇంతకీ మున్నూరు కాపుల బలమెంత, బలగమెంత? అయితే మున్నూరు కాపులు వాళ్ళ హిస్టరీ ఏంటి? ఇప్పుడు ఇది కూడా చర్చనీయాంశంగా మారింది. ఒకనాటి సామంతరాజులు, నాడు ఊర్లకు కాపుదారులు, నేడు పొలిటికల్ పవర్ సెంటర్లు. మున్నూరు కాపులంటే తెలంగాణలో ఓ బలమైన సామాజిక వర్గం. సంప్రదాయాలకు, ఆధ్యాత్మిక సంస్కృతికి విలువనిచ్చే మున్నూరు కాపులు వ్యవసాయం, వాణిజ్య, వ్యాపార, విద్య, వైద్యం ఇలా ఒకటేమిటి అన్ని రంగాల్లోనూ భాగంగా ఉన్నారు. ఉపాధ్యాయులుగా, ప్రొఫెసర్లుగా, వైద్యులుగా, రాజకీయ నాయకులుగా తమ ప్రత్యేకతలతో రాణిస్తున్నారు. కాపులంటే సంరక్షకులని అర్థం. పూర్వకాలంలో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవనం సాగించిన మున్నూరు కాపులకు ఆ పేరు స్థిరపడటానికి చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణకు మధ్యయుగాల్లో ప్రప్రథమంగా 300 కుటుంబాలు వలస వచ్చాయని, అందుకే 3 నూర్ల వారనే పేరు స్థిరపడిందని, అదే కాలక్రమేణా మున్నూరు కాపులుగా మారిపోయిందని ప్రచారం ఉంది. అయితే కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువుల ద్వారా కొత్తగా భూమిని సాగులోకి తెచ్చిన సమూహమే మున్నూరు కాపులు అన్న ప్రచారం కూడా ఉంది. మరో వర్షన్ ప్రకారం దక్కన్ పీఠభూమిగా ఉన్న తెలంగాణలో రాతి నెలలు, గండశిలలు ఎక్కువ, నీటి లభ్యత తక్కువ. అలాంటి చోట మిన్ను నుంచి అయినా నీరు రప్పించగల సామర్థ్యం గల వారనే పేరు ఈ వర్గానికి ఉంది. అందుకే మిన్నూరు మీదుగా వీరి పేరు మున్నూరు కాపుగా మారిందనే కథ కూడా ప్రచారంలో ఉంది. కాకతీయులకు మున్నూరు కాపులు అప్పట్లో సామంతరాజులుగా ఉండేవారని కూడా చెబుతుంటారు. వారిలో భూస్వాములు, పటేండ్లు కూడా ఉండేవారు. ఇప్పటికీ కనిపిస్తుంటారు. కాలక్రమేణా మున్నూరు కాపులు వెనుకబడిన వర్గాల్లో కలిసిపోయారు. అయితే ఇంతటి చరిత్ర ఉన్న మున్నూరు కాపుల సంఖ్యాబలంపై ఇటీవల కాలంలో వివాదం చెలరేగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో 28 లక్షల మంది మున్నూరు కాపులున్నారని లెక్కలు తేల్చారు. అయితే ప్రస్తుతం నిర్వహించిన కులగణన సర్వేలో వారి సంఖ్యను 19 లక్షలని, 14 లక్షలని భిన్నంగా లెక్కలు చూపడం పట్ల ఆ వర్గం భగ్గుమంటోంది. లక్షల మంది మున్నూరు కాపులను జనాభా నుంచి తొలగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మాకు న్యాయంగా, ధర్మంగా, లీగల్గా, రాజ్యాంగపరంగా, హక్కుపరంగా
మాకిచ్చే హక్కు మాకు ఇవ్వాలా, మాకిచ్చే అధికారం మాకు ఇవ్వాలా, మాకిచ్చే అధికార పదవులు మాకు ఇవ్వాలనేది డిమాండ్. కాబట్టి తప్పకుండా ఈ డిమాండ్ను నిజంగా ఈ డిమాండ్లు ఏవైతే మేము పెట్టినాం సరిగ్గా వాటిని పాటించి ఒక నిర్ణయం తీసుకొని సాల్వ్ చేస్తేనే బాగుంటుంది. లేకపోతే టోటల్ పాపులేషన్ ఎంతైతే ఉందో ప్రతి ఇంటికి ఒక్కరన్నా కనీసం హైదరాబాద్ లెవెల్లో ఒక 15-16 lakhs మహా జనసభ పెట్టాలనుకుంటున్నాం మేము మునకాపులది. వాళ్ళ డిమాండ్ వాళ్ళు సాల్వ్ చేయకపోతే సెకండ్ ఆప్షన్ అదే ఉంటుంది. కాబట్టి తప్పకుండా చేసి తీరుతాం మేము. ఆవేదన బాధ కంటే ఎక్కువ అవమానం అంటే ఉన్నటువంటి కులాన్నే తగ్గించి గతంలో ఉన్నటువంటి సంఖ్యను కూడా తగ్గించి ఇది చాలా మాకు అవమానం జరిగింది. కాబట్టి దేన్నైనా ఏ మనిషి అయినా భరిస్తుంటాడు, కానీ అవమానాన్ని మాత్రం భరించలేడు. అది మున్నూరు కాపులకు అవమానం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మేమందరం ఒక వేదిక మీదకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేసినాం. అయితే మున్నూరు కాపుల సంఖ్య అనూహ్యంగా తగ్గడానికి కారణం లేకపోలేదనే అభిప్రాయం ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన మొదట్లో మున్నూరు కాపులు ఓసీ జాబితాలో ఉండేవారు. అందుకే వారి పేర్ల చివర చాలా మందికి ఇప్పటికీ రెడ్డి అనే కనిపిస్తుంది. రెడ్లతో అలా సంబంధాలు ఇచ్చిపుచ్చుకోవడం కూడా చేస్తుంటారు. కాలక్రమేణా మున్నూరు కాపులు బీసీలలో కలిసి పేర్ల చివర చేరిన రెడ్లు మాత్రం అలాగే ఉండిపోయాయి. అయితే ఇటీవల సర్వేకు వెళ్లిన అధికారులు రెడ్డి పేరున్న మున్నూరు కాపులను ఓసీలుగా లెక్కేసినట్టు తెలిసిందే. దీంతో మున్నూరు కాపుల సంఖ్య లక్షల్లో తగ్గిపోయినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ తగ్గిన సంఖ్య మీదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మున్నూరు కాపులు. తప్పులు సరిదిద్దితే భారీ స్థాయిలో మున్నూరు కాపుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సో ఏ రకంగా చూసినా కింగ్ మేకర్లు కాదు, కింగ్గా అవతరించే అవకాశం మున్నూరు కాపులకు లేకపోలేదు. మరి ఆ దిశగా పడుతున్న అడుగులు లక్ష్యాన్ని చేరతాయా లేదా అన్నదే సస్పెన్స్.